హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేనైతే బోటీ రెడీ చేసిన బోటీ కర్రీ చేసిన అనమాట. టేస్టీ ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. అంతకంటే ముందు నా వీడియోని అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బోటీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంత టేస్టీగా ఉంటుంది. బోటీని అయితే మంచిగా నీట్గా కడుక్కున్నాము. ఇంకా కావాల్సినేమో టమాటా, ఒక 4-5 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, కల్మాకు ఇందులో 3 మిక్స్ చేసిన అనమాట. వాటర్లో వేసిన కొంచెం నానుతుందని, మట్టి పోతుందని చెప్పి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నా. బోటికి కొంచెం మంచిగా కడుక్కుంటేనే స్మెల్ అనేది పోతుంది అనమాట. జర సాల్ట్ వేసి మంచిగా కడుక్కోవాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. అది ఒక 4-5 సార్లు మంచిగా వాష్ చేసుకుంటేనే అది స్మెల్ అనేది పోతుంది. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు 4-5 ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఆనియన్ అయితే ఎగినాయి మంచిగా కొంచెము. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని వేస్తున్నాం. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి మంచిగా. కొద్దిగా ఉడకనిద్దాం. ఇందులోకి కొంచెం ఒక స్పూన్ అంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. ఇది కూడా పచ్చివాసన పోవాలి. అట్లనే ఒక 1/2 స్పూను పసుపు అయితే వేస్తున్నా. ఇది మంచిగా వేగనిద్దాం. కొంచెం పచ్చివాసన అంతా వెళ్ళాలి. ఆనియన్ అయితే మంచిగా ఉడికినాయి. ఇప్పుడు మంచిగా కడుక్కున్న బోటీని అయితే వేస్తున్నా ఇందులో. ఇట్లా మంచిగా తెల్లగా కడుక్కోవాలన్నమాట. కొంచెం వేడి వాటర్ అయినా వేసి కడుక్కోవచ్చు ఇందులో, లేదంటే నార్మల్గా అయినా కొంచెం సాల్ట్ వేసి అయినా ఒక 4-5 టైమ్స్ కడిగితే మంచిగా తెల్లగా అవుతుంది మంచిగా. ఇదంతా కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఉడకనిద్దాం. ఒక 2 మినిట్స్ అయితే ఉడుకుతుంటే మనకి ఇది వాటర్ అనేది అంతా కొంచెం బయటకు వచ్చేస్తుంది. ఇట్లా 2 మినిట్స్ కొంచెం ఉడకబెట్టుకుందాం మనం కలుపుకొని. అప్పుడప్పుడు కలుపుతుండాలి. చూసారా, వాటర్ అయితే ఇలా మనకి పైకి తేలుతుంటాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు బోటీ, కాకపోతే హస్బెండ్ల కోసం చేయాలి కదా, ఇంకా తప్పదు. ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నా. మళ్ళీ ఒకవేళ తక్కువ అయితే కొద్దిగా వేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో కొంచెం తక్కువనే తింటాం సాల్ట్. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకున్నాం. ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఇట్లా ఉడకబెట్టుకుందాం. ఇది వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా మంచిగా ఉడుకుతుండాలి. ఎసరు అయితే దగ్గరకు అవుతుంది మంచిగా. ఇక నా కోసం అయితే ఇంకా ఎగ్గో ఏదో ఒకటి చేసుకొని తినాలి, తప్పదు. ఇంకా దగ్గరకు అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు ఒక 4-5 టమాటాలు వేస్తున్నా. ఇవి కూడా కొంచెం మంచిగా ఉడకాలన్నమాట. జర దగ్గరికి ఉడికి మంచిగా వీటికి పట్టేస్తే కొంచెం నీచు స్మెల్ అనేది పోతుంది. ఇలా టమాటాని అయితే వేసినాక కొంచెం మంచిగా ఉడకనియాలి. మీ ఆప్షనల్ అండి, టమాటా వేయచ్చు, లేదంటే వేయకుండా కూడా ఉండొచ్చు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు అనమాట. అది మీ ఆప్షనల్. ఇప్పుడైతే 2 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాము. కొంచెం ఒక 2 మినిట్స్ కొంచెం మూత పెట్టేసి ఉడకనిద్దాం జరసేపు. అప్పుడప్పుడు ఇట్లా మూత తీసేసి ఒక
ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. దగ్గరకు అయితే అవుతున్నాయి చూసిరా మంచిగా. మా పెద్ద కొడుకు ఇంకా మా ఆయనకే ఇష్టం. మా చిన్నోడు తినడు పాపం వాడు. టమాటాని అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు కొన్ని తగినన్ని వాటర్ అయితే వేసుకుందాం. ఇందులో వాటర్ వేసుకొని కొన్ని వేసుకున్నాను నేను వాటర్. ఇట్లా కలుపుకొని మంచిగా విజిల్ అయితే పెట్టుకుంటున్నా. ఒక 3 విజిల్స్ పెట్టుకుంటా. ఇది ఇప్పుడు ఇట్లా కనబడుతుంది కదా మొత్తము పుదీనా అవన్నీ ఉడికినాక చూడండి మొత్తం అసలు పేస్ట్ లాగా అయిపోతుంది మొత్తం. విజిల్ అయితే పెడుతున్నా ఇప్పుడు నేను. ఇంకొక విజిల్ వస్తే అయిపోతుంది. ఇదైతే ఇంట్లో చేసుకున్న గరం మసాలా అనమాట. పట్ట, ఇలాచి, లవంగ, సాజీరా, ధనియాలు ఇవన్నీ వేసుకొని మిక్సీకి అయితే వేసుకున్నాను నేను. 3 విజిల్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే విజిల్ పోయేంత వరకు కొంచెం ఇది గాలంతా పోయినాక విజిల్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది విజిల్ అయితే పోయింది. ఓపెన్ చేసుకొని ఉడికిందా లేదా చూద్దాం. గరం మసాలా వేస్తున్నా. కొన్ని వాటర్ అయితే వేయాలి. దగ్గరకు అయింది కొంచెం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం అయితే ఉడకనిద్దాం. కొన్ని వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇది ఉడికిందా లేదా చూద్దాం ఫస్ట్. ఇట్లా గిన్నెలకు వేసుకొని కొన్ని వాటర్ వేసి ఉడికిందా చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం ఉడకాలి ఇది. కొన్ని వాటర్ అయితే వేసినాం కదా. ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం మంచిగా. జర ఉడికితే జర పీస్ అనేది జర మంచిగా ఉడుకుతుంది అన్నమాట. చూసిరా బోటి ఎంత మంచిగా ఉడికిందో. కేసరి అయితే మంచిగా దగ్గరకు అయింది. పీసు కూడా మంచిగా ఉడికింది. మీరు కూడా ట్రై చేయరి, మస్తు టేస్ట్ ఉంటుంది అన్నమాట. నేనైతే ఓన్లీ గ్రేవీ తింటాను అంతే, పీసెస్ ఏం తినను. మీరు కూడా ట్రై చేయండి. ఇంత టేస్టీగా ఉంటుందా అని అనిపిస్తుంది అనమాట. నేను గ్రేవీ తింటేనే ఇట్లా అనిపిస్తుంది, పీసెస్ తింటే ఇంకా తిన్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో మీరైతే నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని బంద్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.